హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి వెన్స్డే వ్లాగ్ అండి. ఇది ఆఫ్టర్నూన్ తీస్తున్న వ్లాగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టేసిన తర్వాత మా కోసం అయితే ఇంకా మా బావ అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు. దానికోసం అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. వీడియో అయితే కంటిన్యూ అయితే చూసేయండి. కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను. అందులోకైతే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందండి. అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఆనియన్ ముక్కల్ని మంచిగా వేపుకోవాలి. నేనైతే 1 కేజీ పెద్ద బాయిలర్ చికెన్ అయితే తీసుకున్నానండి. దానికి తగ్గట్టుగా అయితే మీకు అయితే చూపిస్తున్నాను. ఆనియన్ ముక్కలు అయితే మంచిగా వేపుకోవాలి. అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను అయితే మంచిగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత నేనైతే పచ్చిమిరపకాయ చీలికలు అయితే వేయలేదండి. నేను చికెన్ వేసిన తర్వాత అయితే వేస్తాను. అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆనియన్ ముక్కలైతే వేగినాయండి. అందులోకైతే 1 స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేనైతే ఫ్రెష్‌గా అయితే పట్టాను. ఫ్రెష్‌గా పట్టుకుంటే స్మెల్ బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి. అందులోకి నీట్‌గా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడైతే చికెన్ అయితే వేసుకుంటున్నాను. చికెన్ వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. మనకి నేను తీసుకుంది పెద్ద బాయిలర్ కాబట్టి కొంచెం ఉడకటానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. చికెన్ వేసిన తర్వాత కర్రీని తిప్పుకొని అందులోకైతే పచ్చిమిరపకాయ చీలికలు అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయ చీలికలు వేసుకున్న తర్వాత కర్రీని అయితే ఒక 10 నిమిషాలు అయితే ప్లేట్ పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. చికెన్‌లో రిలీజ్ అయిన వాటర్ అయితే డ్రై అయినాయండి. అందులోకి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వరకు అయితే కారం అయితే వేస్తున్నాను. నేను కారం అయితే ఇంట్లోనే పట్టించుకున్నానండి. కారం కూడా కొంచెం ఘాటుగానే ఉంటుంది. అందుకే 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. కారం అయితే మగ్గిందండి. అందులోకైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే పడతాయి. ఎందుకంటే నేను తీసుకుంది పెద్ద బాయిలర్ చికెన్ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే పడతాయి. అందులోకైతే ఒక పెద్ద గ్లాస్‌తో అయితే వాటర్ అయితే వేసుకొని ఒక 10, 15 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. కర్రీ నేను కుక్కర్‌లో వేయలేదు కాబట్టి కొంచెం లేట్‌గానే ఉడుకుతుంది. అదే కుక్కర్‌లో వేస్తే కొంచెం మనకైతే త్వరగా అయితే అయిపోతుంది. ఒక 20 నిమిషాలు అయితే కర్రీని అయితే ఉడికించుకోవాలి. అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కొత్తిమీర అయితే యాడ్ చేశాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే కర్రీని అయితే ఉడకనివ్వాలి. చికెన్ కర్రీ అయితే ఉడికిందండి. ఫైనల్లీ అందులోకైతే 1 స్పూన్ వరకు అయితే గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు మగ్గనిచ్చి కర్రీని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు మనకు చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. యమ్మీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయింది. ఇది పులావ్‌లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇలా ఇది కొంచెం నార్మల్ చికెన్ కన్నా పెద్ద బాయిలర్ కాబట్టి టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చపాతీ రైస్‌లోకి కూడా చాలా బాగుంటుందండి. అప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్‌నూన్ అయితే 1 అవుతుందండి. ఇంకా మా బావ అయితే లంచ్‌కొచ్చారు. లంచ్‌కొచ్చేటప్పుడైతే పిల్లలకైతే ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత స్నాక్స్ పెట్టడానికైతే ఫ్రూట్స్ తెచ్చారు. యాపిలు, గ్రేప్స్ అలాగే పోమోగ్రానేటు, డ్రాగన్ ఫ్రూటు, బనానా అయితే తీసుకొచ్చారండి. ఇంకా ఇవి పిల్లలొచ్చిన తర్వాత వాళ్ళకైతే ఇంకా స్నాక్స్‌కైతే పెడతాను.
అప్పుడు టైం వచ్చి ఈవినింగ్ అయితే 4 అవుతుందండి. పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. నేనైతే ఆఫ్టర్‌నూన్ చికెన్ చేశాను కదా! ఇంకా పిల్లలకైతే ఇంకా చికెన్ వేసి అయితే ఫుడ్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే నేను మార్నింగ్ వాళ్ళకైతే లంచ్ బాక్స్‌లోకైతే ఫ్రైడ్ రైస్ చేశాను కదా! ఇంకా వాళ్ళొచ్చిన తర్వాత ఇంకా నేనైతే చికెన్ వేసి అయితే అన్నం అయితే తినిపించాను. అన్నం తినిపించిన తర్వాత పోమోగ్రానేట్ అయితే ఒలుస్తున్నాను. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు నా వీడియో అయితే చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.